ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ అసెంబ్లీని గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. సీఎం జగన్ రాజీనామాతో అసెంబ్లీ రద్దయినట్లయింది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, రామారావు అబ్దుల్ నజీర్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం అంటే నిన్న సాయంత్రం గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాజీనామా చేయటం, తర్వాత ఆయన్ని ఒక 2-3 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పడం జరిగింది. దీంతో ఇవాళ ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపు దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ కూడా పూర్తవుతాయి. 9వ తారీఖు కానీ 12ని కానీ, మోస్ట్లీ 9నే అమరావతిలో కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఓత్ తీసుకుంటారు. ఆ ఓత్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త అసెంబ్లీ పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకా 3-4 రోజులు పడుతుంది. ఇప్పటివరకు ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ ప్రస్తుతం గవర్నర్ కార్యాలయం ఒక నోటిఫికేషన్ పంపించింది. దీనికి సంబంధించిన గెజెట్ కూడా విడుదలైంది. ఈ ఫార్మాలిటీస్ కూడా త్వరలో పూర్తవుతాయి. మొత్తానికి కొత్త ప్రభుత్వం అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. త్వరలో దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఈ నెలాఖరున కానీ జూలై మొదటి వారంలో కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో 2024-25కి సంబంధించి బడ్జెట్ పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. రామారావు, అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలిచే అవకాశం ఉంది? అంటే ప్రధాని నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారానికి పిలిచినట్టుగా సమాచారం. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి, ఆల్రెడీ 8వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 9ని ఆయన చేస్తారు కాబట్టి ఆయనతో పాటు కొంతమంది కేంద్ర మంత్రుల్ని, కొంతమంది పార్టీ అధ్యక్షుల్ని, ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది కీలక నేతల్ని, సినీ ప్రముఖుల్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రామారావు, అంటే మంత్రి మండలి కూడా ఏర్పాటు చేస్తున్నారా ఇదే సందర్భంగా, లేకుంటే పాక్షికంగా మాత్రమే ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ స్థితి ఏంటి? అంటే కొంతమంది ఒక 10 మంది, 8, 9, 10 ఆ మూడిట్లో 10 మంది వరకు కూడా కొత్త మంత్రులుగా తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళని ఒక వారం రోజుల తర్వాత తీసుకునే అవకాశం ఉంది. అయితే జనసేన నుంచి ఎవరెవరికి అవకాశాలు వస్తాయి, బీజేపీ కూడా 7 ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వాళ్ళ ఎవరికి అవకాశాలు వస్తాయనేది కూడా చూడాలి. జనసేన నుంచి ఒక 2 తీసుకునే అవకాశం ఉంది, బీజేపీ నుంచి ఒకరిని తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీడీపీతో కలిసి ఒక 10-12 మంది వరకు మొదటి దఫా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక వారం రోజులు గ్యాప్ తర్వాత మిగిలిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రామారావు, సో రెండో అతిపెద్ద పార్టీగా వెలిసిన జనసేనకు ఈసారి మంత్రిమండలిలో ఖాయమైనప్పటికీ కూడా ఏ పదవి, ఏ శాఖ అప్పగించే అవకాశం ఉంది? బీజేపీకి ఎలాంటి శాఖ ఇచ్చే అవకాశం? అంటే కొన్ని కీలక శాఖలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంకా శాఖల కేటాయింపు వరకు రాలేదు. జనసేనకి ఇచ్చే వ్యక్తులను బట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోలు నిర్ణయించబడతాయి. మరి టూరిజం ఇస్తారా, లేకపోతే వేరే అగ్రికల్చర్ కానీ ఇతరత్ర శాఖలు ఏమైనా ఇస్తారా? గతంలో వైద్య ఆరోగ్య శాఖ బీజేపీకి ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం కూడా అదే శాఖ బీజేపీకి ఇచ్చి కంటిన్యూ చేస్తారా అనేది ప్రస్తుతం చూడాలి. మొత్తానికి జనసేన కూడా రెండో అతిపెద్ద పార్టీగా 21 ఎమ్మెల్యేలు గెలుచున్నారు కాబట్టి కీలకమైన శాఖలే జనసేనకు అప్పచెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్రంలో కూడా బీజేపీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇటు రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 1-2 మంత్రి పదవులు ఇస్తే వాళ్ళకు కూడా కీలక శాఖలు అప్పచెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఒకసారి అయ్యన్న పాత్రుడు, అలాగనే ఇటు అచ్చెన్నాయుడు కూడా నెక్స్ట్ మా గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ నేనంటే నేనని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అంటే ఈసారి ఆ విధంగా వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా, ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే హోంమంత్రి ఎవరు అనేది మరి చూడాలి. వాళ్ళు అనుకున్నారు, కొన్ని రాజకీయ విమర్శల కారణంగా అచ్చెన్నాయుడు కూడా పదే చెప్పాడు. మరి హోంమంత్రి ఎవరికి ఇస్తారనేది చంద్రబాబు నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. గతంలో చినరాజుకు హోంమంత్రి కేటాయించారు, వైసీపీ ప్రభుత్వం దళితులకు హోంమంత్రి కేటాయించింది. మరి ప్రస్తుతం చంద్రబాబు ఏం చేస్తాడు? కీలకమైన కాపు సామాజిక వర్గానికి ఏమన్నా హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం కీలకంగా ఉంది కాబట్టి జనసేనతో పవన్ కళ్యాణ్, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రధానంగా ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి ఏమన్నా హోంమంత్రి పదవి వస్తుందని చూడాలి. మొత్తానికి అది
చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే మరోవైపు ఈవెన్ నిన్న కూడా చాలామంది జనసేన శ్రేణులు సీఎం సీఎం అంటూ కూడా కేకలు వేయటం కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలో అట్లీస్ట్ డిప్యూటీ సీఎం అయినా వచ్చే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్కి? అలాగనే కాపు నేతలు నాయకులు కూడా చాలామంది ఆయన మీద కూడా హోప్ పెట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే 2.5 years అలా పంచుకోవాలి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యమంత్రి హోదాను పంచుకోవడానికి అది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ముగిసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటారని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. జనసేన శ్రేణులు కానీ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు సీఎం అని అరిచినా ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఇక మీరు చెప్పినట్టు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే మరి పవన్ కళ్యాణ్ అది తీసుకోవడానికి విల్లింగ్ లో ఉన్నారా, లేకపోతే ఆయన ప్రతిపక్షంగా ప్రోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి మరి అది తీసుకుంటే కనుక ఆ పోస్ట్ తీసుకోవాలని పరిస్థితి ఉండదు డిప్యూటీ సీఎం గా. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో, ఒకవేళ కేబినెట్ లో చేరే అవకాశం ఉంటే డిప్యూటీ సీఎం తో పాటు ఏదైనా పోర్ట్ఫోలియో తీసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనకి ఇచ్చే ఎమ్మెల్యేలు ఎవరికి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి? ఒకవేళ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గా ఇస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడనే డిప్యూటీ సీఎం గా కంటిన్యూ చేయాలన్న ఒక క్లాజ్ కూడా పెట్టే అవకాశం ఉంది. 2-3 డిప్యూటీ సీఎంలు ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ వాల్యూని కొంచెం తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి సింగిల్ డిప్యూటీ సీఎం గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రామారావు, అంటే ఇప్పుడు పిఠాపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు గెలిపిస్తే, వంగగీతను గెలిపిస్తే తమ ప్రభుత్వంలో, కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంని చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సో అక్కడి నుంచే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, వాళ్ళ కూటమి గెలిచింది, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి? అదే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అని ఇస్తే సింగిల్ గా ఇచ్చే అవకాశం ఉంది. మరి సింగిల్ గా డిప్యూటీ సీఎం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం ఉందా? కేబినెట్ లో ఆయన ఏం పదవులు కానీ ఎలాంటివి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేగానే ఉంటూ బయట నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఉందా అని చూడాలి. ఎందుకంటే ఒక టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలాంటి పదవులు తీసుకోరు, పార్టీలో కీలకంగా ఉండటం, అదేవిధంగా అటు నిర్ణయాధికారంలో కూడా కీలకంగా ఉండటం, ఎన్డీఏలో ఉంటూ ముందుకెళ్ళటం, వీటి మీద దృష్టి పెడతారని ఒక సమాచారం. మరి ఆయన మంత్రి పదవి తీసుకుని డిప్యూటీ సీఎం హోదాలో పోర్ట్ఫోలియో తీసుకునే అవకాశం ఉంటుందా? దానికి విల్లింగ్ చూపుతారా, లేకపోతే జనసేనలో మిగిలిన వారికి ఎవరికైనా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.